ఇంక టైం చూడండి, ఒక పక్క 5 గానీ కాలేదు. అప్పుడే లేసి అయితే రెడీ అయిపోయినాను. ఎక్కడికి వెళ్ళామంటే ఇంక ఇన్ని బీచ్లు ఉన్నా కానీ ఇంతవరకు మెరీనా బీచ్ పోలేదని చెప్పి ఇంక మెరీనా బీచ్ పోదామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సన్ రైజ్ చూద్దామని చెప్పేసి. అలానే మనం మెరీనా బీచ్ కి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి ఏ బస్ ఎక్కాలి ఎలా వెళ్ళాలో తెలియదని చెప్పేసి ఇంక నేరుకు తిరువనమయ్య దగ్గర పోయి తిరువనమయ్య దగ్గర దిగేసి లోకల్ ట్రైన్ లో పోదామని చెప్పి రెడీ అయిపోయినాం అనమాట. ఇంక లోకల్ ట్రైన్ లో వెళ్తే ఇంకా లైట్ హౌస్ దగ్గర దిగేసి అక్కడ నుంచి జస్ట్ 400-500 మీటర్స్ అయితే ఉంటది అనమాట మెరీనా బీచ్ కి. ఇంకా మేము ట్రైన్ లో అక్కడ రీచ్ కాకముందే సన్ రైజ్ అయిపోయింది అనమాట. ఇంక ట్రైన్ లో నుంచి సన్ రైజ్ చూసేసినాం మొత్తంగా అయితే. ఇంక సరే అని చెప్పేసి అక్కడ దిగేసి నడుచుకుంటూ బీచ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంక ఇక్కడైతే చాలా మంది మ్యాట్ల లాగా చేసుకుని క్రికెట్ అయితే ఆడేస్తున్నారు అనమాట. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అక్కడ ఉన్న షాపులు గీపులు అన్ని క్లోజ్ అయితే చేసేసినారు. ఇంక తినడానికి ఫిషెస్ అలా ఏమీ లేవన్నమాట అక్కడైతే ఫ్రెష్ గా. ఈ రోజు సండే కాబట్టి అందరి ఇంట్లోనే ఫిష్ చేసుకుంటారు అనమాట. ఈ చెన్నై అంటే బీచ్ల పక్కలో ఉన్న వాళ్ళంతా. ఇంక అందుకని చెప్పేసి ఆ పక్క రోడ్డు ఉంటది, ఇంకా అటుపక్క అన్ని ఫిషెస్ ఉంటాయి. ఇంకా అప్పుడే ఒక పడవ అయితే వచ్చింది అనమాట ఫ్రెష్ గా, పెద్ద వల ఒకటి వేసుకునేసి. ఇంకా అలా అక్కడికి వచ్చే ఫోటోలు అన్ని తీసుకుని ఇంకా బయలుదేరేసి నేరుకు రూమ్ కి అయితే వచ్చేసినాం. ఇంక చికెన్ తీసుకొచ్చినాను. ఇంక దాంట్లో కొన్ని పెద్ద పీసులు కొట్టేసినాం అనమాట. కబాబ్ చేద్దామని చెప్పేసి ఇంకా మెతుకు పీసులు అన్ని ఎత్తుకుని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటాను. గ్రేవీకి అయితే ఒక కేజీ సపరేట్ గా ఉండింది. ఇంక సరే అని చెప్పేసి ఆ కబాబ్ పొడి ఏదో తెచ్చింటే ఇంక దాన్ని అంతా కలిపేసి అయితే పెట్టేసిన. ఇంకా ఆయిల్ పెడదామని చెప్పి గ్యాస్ అంటించేసి ఇంక దానిపైన ఆయిల్ కానీ పెట్టి బాగా వెయిట్ చేసి కబాబ్ అయితే వేస్తాను అనమాట. ఒక పక్క మార్నింగ్ మేము బీచ్ కి వెళ్ళేటప్పుడు రోడ్డు పొడగానే పోలీసులు అనమాట. ఎందుకు ఏమేమి చూస్తే ఇంక విజయ్ ప్రమాణ స్వీకారం కదా చెన్నైలోనే అనమాట. ఇంకా మొత్తం వచ్చేసిన ఫుల్ వెహికల్స్ అనమాట మేము వచ్చే దగ్గర అయితే. ఎలానో అక్కడ మనకు చూడడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఇంక రూమ్ కి వచ్చి లైవ్ అయితే పెట్టేసినాను. ఇంక లైవ్ లో ప్రమాణ స్వీకారం అయితే చూసేసినాం అనమాట. ఇంకా అలా అంతలోనే చికెన్ కబాబు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అలా ప్లేట్లోకి వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సరిగ్గా ఉండింది. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.